ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో నిందితులకు మరో 2 రోజుల కస్టడీ అనుమతిచ్చింది కోర్టు. నిందితుల మధ్య జరిగిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్పై విచారించాలని కోర్టుకు తెలిపారు పోలీసులు. పైలట్ రోహిత్ రెడ్డి మరో 2 నిందితులకు 2 రోజుల కస్టడీ విధించింది. 11, 12 తేదీల్లో కస్టడీకి తీసుకోవాలన్నారు పోలీసులు. ప్రస్తుతం నిందితులను చెంచెలుగూడ జైలుకు తరలించారు. 2 రోజుల పాటు విచారించనున్నారు పోలీసులు. డ్రగ్స్ పార్టీలు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, నిందితుల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై విచారించనున్నారు. ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో నిందితులకు మరో 2 రోజుల కస్టడీ అనుమతిచ్చింది కోర్టు. నిందితుల మధ్య జరిగిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్పై విచారించాలని కోర్టుకు తెలిపారు పోలీసులు. పైలట్ రోహిత్ రెడ్డి మరో 2 నిందితులకు 2 రోజుల కస్టడీ విధించింది. 11, 12 తేదీల్లో కస్టడీకి తీసుకోవాలన్నారు. ప్రస్తుతం నిందితులను చెంచెలుగూడ జైలుకు తరలించారు. 2 రోజుల పాటు విచారించనున్నారు పోలీసులు. డ్రగ్స్ పార్టీలు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, నిందితుల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై విచారించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సంపత్, మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మరొకసారి నిందితుల్ని పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఉప్పరపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 3 సార్లు అటు పైలట్ రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు రితీష్ రెడ్డి, మరోవైపు అన్ని శర్మ, ముగ్గురిని కూడా దాదాపు 3 సార్లు విచారించారు. ఆయన స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తారు. అయితే కొంత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించిన వివరాల కోసం మరొకసారి కస్టడీకి కావాలంటూ కూడా పోలీసులు మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ నెల 11, 12 2 రోజుల్లో వారిద్దరిని కూడా కస్టడీలోకి అటు ఉప్పరపల్లి కోర్టు అనుమతించింది. ఇక రేపు ఉదయం మరోసారి వారిద్దరిని కూడా కస్టడీలో తీసుకొని పోలీసులు విచారించే అవకాశం ఉంది. డ్రగ్స్ పార్టీలు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ తో పాటు నిందితుల మధ్య జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలపై కూడా అటు పోలీసులు పూర్తిగా వివరాలు సేకరించే అవకాశం ఉంది. దీంతో పాటు ఫైరింగ్ జరపాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, మరోవైపు డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, వారికి ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అన్న కోణంలో కూడా పోలీసులు మరొకసారి సుదీర్ఘంగా పైలట్ రోహిత్ రెడ్డి, మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో పాటు రితీష్ రెడ్డిని, మరోవైపు అటు శర్మని, ముగ్గురిని కూడా పోలీసులు కస్టడీ తీసుకొని విచారించే అవకాశం. ఇప్పటికే 3 సార్లు కస్టడీ తీసుకొని విచారించిన నేపథ్యంలో మరొకసారి కోర్టు వారికి కస్టడీకి అనుమతించిన తర్వాత మరి ఎప్పుడు రేపు ఎలాంటి విషయాలు వెళ్ళలోకి వస్తాయనేది కూడా చూడాల్సి చెప్పుకోవచ్చు. మరోవైపు పైలట్ రోహిత్ రెడ్డి తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టులో సైతం పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ సంబంధించిన దానిపై సోమవారం కోర్టు విచారించే అవకాశం ఉంది. మరి సోమవారం రోజు హైకోర్టు మరి బెయిల్ ఇస్తుందా లేదా అనేది కూడా ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే రేపు మరొకసారి 3 నిందితులను కస్టడీ తీసుకొని మొయినాబాద్ పోలీసులు విచారించే అవకాశం ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సునీల్.